సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ చేసిన చిలకడ దుంపలండి. ఇక్కడ జామ చెట్టు మొదలు చుట్టూ వేసామండి కొన్ని దుంపలు. అవి తీసాక ఇగో చూడండి ఇలా ఉన్నాయి చిల్లులతోటి. చూసారా 2 దుంపలు కూడా ఎలా అయిపోయినాయో. ఇక వెంటనే వాడేద్దాము, లేట్ చేసిన కొద్దీ ఇంకా పాడైపోతాయేమో అన్నట్టుగా చెక్కేసానండి ఈ కూరల్లో వాటిల్లో వండడం కోసం. చెక్కిన కూడా చూసారు ఎలా ఉన్నాయో, ఆ రంధ్రాలు అవి క్లియర్గా తెలుస్తూ. ఇవి అలాగే కూరలో వేసేసాం అనుకోండి చేదుగా ఉంటాయి. అందుకని మొత్తం మెల్లిగా కూర్చుని ఒక్కొక్కటి కట్ చేసేసండి. ఆ చిల్లులు ఆ ఏరియా ఉన్నదంతా తీసేద్దాము అని అనుకుంటున్నా. ఎందుకంటే అండి ఇది బహుశా ఆ మట్టిలో నెమటోడ్స్ ప్రాబ్లం ఉందండి ఈ జామకాయ మొక్క వేసిన తొట్లో అనమాట. అలాగే గ్రబ్స్ వల్ల కూడా ఇలా కావచ్చు అని అన్నారు. ఈసారి ఇలాగ దుంపకూరలు అవి పెట్టుకుంటున్నప్పుడు అండి కొంచెం వేపపిండి ఎక్కువ వేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం ఇంత కష్టపడి పంటలు పండించుకున్నప్పుడు అండి ఇలాగా పుచ్చులు చచ్చులు కింద తయారైనవి అనుకోండి, మనం రద్దు కింద చాలా పోతుంది కదండి. అక్కడికి చూసి తీశాను, అయినా కానీ మూల ఏదో మూల కనపడతానే ఉంది ఆ పుచ్చు. అందుకని చెప్పేసి మళ్ళీ ఇటువంటివన్నీ వండేస్తే చేదు వచ్చేస్తాయి కదండి. అందుకని ఒక్కొక్క ముక్క జాగ్రత్తగా పరిశీలిస్తున్నాను అనమాట. ఈ చిన్న చితక ఇబ్బందులు మరి తప్పవు కదండి. సేద్యం అన్నాక ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి పంటలు చేతికి రావు కదా. మళ్ళీసారి దుంపలు నాటినప్పుడు ఈ ఇబ్బంది రిపీట్ కాకుండా చూడాలండి.